ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారితో పాటు మరో 21 మంది మీద ఢిల్లీ లిక్కర్ కేసును ట్రయల్ కోర్టు కొట్టేస్తే, దాన్ని సీబీఐ ఢిల్లీ హైకోర్టులో ఛాలెంజ్ చేసింది కదా! ఆ ఛాలెంజ్ చేస్తే ఆ కేసుని జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ అనే ఒక ఆవిడ విచారణ చేస్తూ ఉన్నారు కదా! అయితే ఆవిడ ముందు అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక పిటిషన్ వేశారు. నా కేసు విచారణ నుంచి మీరు తప్పుకోవాలి. మీరు ఒక జడ్జి ఎన్నుకొని ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలకు వెళ్తారు. బీజేపీ సిద్ధాంతం ఉంది. దాన్ని అనుసరిస్తున్నారు. కాబట్టి మీరు తప్పుకోండి అని చెప్పి డైరెక్ట్‌గా అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ వేయడం ఒక సంచలనం అయితే, ఆ పిటిషన్ విచారణకు స్వయంగా ఆయనే హాజరై వాదనలు వినిపించడం, ఆ వాదనల సందర్భంగా కూడా నేరుగా సూటిగా జడ్జి గారి మీద అరవింద్ కేజ్రీవాల్ గారు విమర్శలు చేయడం ఒక ఎత్తు. దీని మీద దేశం చర్చించుకుంటున్న వేళే మరో అదనపు అఫిడవిట్ రూపంలో మరికొన్ని సంచలనాల కేజ్రీవాల్ తెరలేపారు. ఆయన వేసిన అదనపు అఫిడవిట్ ఏంటి? ఈ జడ్జి గారి కొడుకు, కూతురు ఇద్దరు, వీళ్ళిద్దరి పిల్లలు కూడా కేంద్ర ప్రభుత్వ ప్యానెల్లో కౌన్సిల్ అట. వీళ్ళిద్దరు ఆ కేంద్ర ప్రభుత్వ ప్యానెల్లో కౌన్సిల్ అట. వాళ్ళకి కేసులు అట అసైన్ చేసేది ఎవరు అనుకున్నారు? సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. ఆయన ఆ జడ్జి గారి పిల్లలకు కేసులు అసైన్ చేస్తారట. ఇప్పుడు అదే తుషార్ మెహతానే ఇదే కేసు విషయంలో అరవింద్ కేజ్రీవాల్ని తీవ్రంగా వ్యతిరేకించుకుంటూ తన మీద కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలి, జడ్జిని ఇన్సల్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆయన వాదనలు వినిపించుకుంటూ వచ్చారు. సో ఒకటి, కొన్ని మతపరమైనటువంటి కార్యకలాపాలు డైరెక్ట్గా జడ్జి పాల్గొంటారని ఒకటి, ఈ జడ్జి పిల్లలు కేంద్ర ప్రభుత్వ కౌన్సిల్లో ప్యానెల్లో కౌన్సిల్గా ఉన్నారు. సో వాళ్ళ కేసులు అసైన్ చేసేది కూడా కేంద్రమే, సొలిసిటర్ జనరలే. సో అటువంటప్పుడు మీరు రాజ్యాంగపరమైనటువంటి అంశాలకు లోబడి విచారణ చేస్తారని చెప్పి నేను భావిస్తలేను. అందుకని చెప్పి మీరు తప్పుకోండి అని. జడ్జి గారేమో తప్పుకోని అంటున్నారు. తప్పుకోండి అనే పిటిషన్ కూడా జడ్జి గారే విచారణ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద రకరకాల జడ్జి అంటే డాక్యుమెంట్లు, వాదన అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా జడ్జి ముందు పెట్టారు. సో ఆమె వాదనలు అయితే వినిపించి తీర్పు రిజర్వ్ చేశారు. మరి ఇప్పుడు ఆవిడ తప్పుకుంటారా లేదా తప్పుకోరా అనే దాని మీద దేశంలో చాలా న్యాయ వ్యవస్థల్లో చాలా రెఫరెన్స్లు అయితే వెయిట్ చేస్తూ ఉన్నాయి. చాలా ఆసక్తికరమైనటువంటి ఈ తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అని దేశం ఎదురు చూస్తుంది. బట్ జడ్జి గారు అయితే తీర్పు రిజర్వ్లో ఉంచారు. ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.